నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురు గోచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మేషరాశి వాళ్ళకి గురువు నైసర్గిక కాలపురుష కుండలిలో భాగ్యస్థానాన్ని, వ్యయస్థానాన్ని రూల్ చేస్తారు. అంటే ఒక ధర్మ త్రికోణాన్ని, ఇంకొక మోక్ష త్రికోణాన్ని రూల్ చేస్తారనమాట. అలాంటి ఈ రూలింగ్ ప్లానెట్ గురువు ఈ గురు గోచారం వల్ల 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. అంటే 3య స్థానంలో సంచారం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి, మేషలగ్నం వాళ్ళకి. సో వీళ్ళకి ఈ భాగ్యాధిపతి లేదా వ్యయాధిపతి 3య స్థానంలో సంచారం అంటే 3య స్థానం అంటే మనకి మన యొక్క తోబొట్టువులని రిప్రజెంట్ చేస్తుంది, మన హాబీస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఏదన్నా షార్ట్ డిస్టెన్స్ అంటే ఏదైనా దగ్గరలో ఉన్న స్థలాలని విజిట్ చేయడానికి కూడా మనకి 3య స్థానం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం అనమాట. సబ్కాన్షియస్ మైండ్ మనది ఎంతవరకు యాక్టివ్గా ఉంది అనేది కూడా మనకి 3య స్థానం నుంచి తెలుస్తుంది. అండ్ మన హాబీస్ ఎలా ఉంటాయి, మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి 3య స్థానం నుంచి తెలుస్తుంది. ఎవరైనా కొంతమందికి బుక్స్ రాసే అలవాటు ఉంటుంది, నావెల్స్ రాయడము, ఇలాంటి పబ్లిషింగ్ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా మనకి 3య స్థానంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మిథున రాశి 3య స్థానం అవుతుంది మేషరాశి వాళ్ళకి. సో అక్కడ గురు సంచారం వల్ల ఏమవుతుందంటే ఇదివరకు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళకి వాళ్ళ తోబుట్టువులతో కనుక ఇబ్బందులు ఉండి, కొద్దిగా రిలేషన్షిప్స్లో కనుక ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉండి, మాటలు సరిగ్గా లేకపోవడము, రిలేషన్షిప్లో కొద్దిగా డిస్కనెక్షన్ వచ్చినట్లయితే కనుక
ఈ మేషరాశి వాళ్ళకి గురు సంచారం వల్ల ఆ డిస్పాచ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొద్దిగా ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఆ తోబుట్టులతో రిలేషన్షిప్ కొద్దిగా మెరుగుపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే తీర్థయాత్రలకి ఎక్కువ విజిట్ చేయడము, అంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్, వాళ్ళు ఉన్న దానికంటే కూడా ఇంకేదైనా దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళడము, లేదా ఎక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, మంచి శుభకార్యాలు అటెండ్ అవ్వడము, అలా కాకుండా రెగ్యులర్గా దైవ దర్శనం కోసము దేవాలయాలు విజిట్ చేయడము, ఇలాంటివి కొద్దిగా ఈ మేషరాశి వాళ్ళు ఈ గురు సంచారం వల్ల జరిగే పరిస్థితి మనకి కనిపిస్తుంది. తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానం పైన వీక్షణ పడుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇదివరకు భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉండి కమ్యూనికేషన్ గనక లేకపోయినట్లయితే గనక అది కూడా కొద్ది మట్టుకు రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఈ గురుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భాగ్యం వృద్ధి చెందే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు కొత్తగా ఏదైనా వర్క్ రిలేటెడ్ స్కిల్స్ ఏదైనా నేర్చుకోవాలి అంటే ఐటీలో పనిచేసే వాళ్ళైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి చాలా బూమ్ అవుతున్నాయి కదా, అలాంటి కోర్సెస్ ఏదైనా నేర్చుకోవాలి, లేకపోతే అది కాకుండా వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ వర్క్ ఏరియాకి సంబంధించి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్న, అకల్ట్ స్టడీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి ఈ గురు గోచారం చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. గురు యొక్క నవమ దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకి ఇదివరకు ఏవైతే మనసులో ఉన్న కోరికలు నెరవేరకుండా ఉండుంటే కనుక ఈ గురువు సంచారం వల్ల ఆ కోరికలు కూడా నెరవేరే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సోషల్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఎవరైనా వ్యాపారంలో ఉంటే కనుక దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, అంటే దాన్ని వృద్ధి చేయడానికి కూడా మంచి సలహాలు వస్తూ ఉంటాయి, మంచి మంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి బిజినెస్లో కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మంచి స్కోప్ కనిపిస్తుంది అన్నమాట మేషరాశి వాళ్ళకి. అలా కాకుండా వీళ్ళకి తోబుట్టులలో ఎవరైనా పెద్ద వయసులో ఉన్న సిబ్లింగ్స్, అంటే ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి మంచి పలుకుబడి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పొలిటికల్గా ఎవరైనా ఎదగాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందువల్ల వస్తుందంటే నాకు అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయి అని చెప్పి ఓవర్ ఆప్టిమిజం వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి కొద్దిగా చిన్న చిన్న ఏదన్నా లోపాలు ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడము, చూసి చూడనట్టు చేసే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల కొద్దిపాటిగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అతిగా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే గురు గోచారము ఎప్పుడైతే మనకి ఇలాంటి హౌసెస్లో జరిగినప్పుడు ఏంటంటే అందరూ మన వాళ్ళే కదా, అందరూ మంచి వాళ్ళే, మనకు అన్ని సలహాలు బాగానే ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొన్నిసార్లు మనం శత్రువులను కూడా పక్కనే పెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ఆచితూచి ఉండండి. బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచిగా అనుకూలించే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అండ్ పిల్లల కోసము, పిల్లల ఎడ్యుకేషన్, అంటే ఎవరైతే మేషరాశి వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దూరదేశంకి ఎవరైనా వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. పబ్లిషింగ్ ఎవరైనా చేయాలనుకున్న, ఏదైనా బుక్స్ రాసి పబ్లిషింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ గురు గోచారం వల్ల ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇది వరకు ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల అది కూడా మీకు అనుకూలంగా జరిగే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇంకా బెటర్ రిజల్ట్స్ మేషరాశి వాళ్ళకి ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో గురువుకి ప్రతి గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి, మనకి కమల పండ్లు దొరుకుతాయి కదా, ఆరెంజ్ ఫ్రూట్, అది తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి కనకం పూలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి 16 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ఇవి చేయలేము అని అనుకునే వాళ్ళు కనుక ఉంటే ఇంట్లో కనీసం గురుపాదుక స్తోత్రం చదువుకోవడము, అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు దగ్గర ఆ మొదల దగ్గర కొద్దిగా మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టి దీపారాధన చేసుకోవడము, పసుపుతో చేసిన ఒత్తులని పెట్టి మీరు దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. గోదానం చేసుకోండి, గోవుకి గ్రాసం తినిపించండి, నవధాన్యాలు నానబెట్టి తినిపించినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా.